నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులున్నా పసిడి కొనిపెట్టుకుందాము అనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్యతరగతి ప్రజలు సైతం బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు బంగారం కొనేటప్పుడు చూసేది ధర, గతంలో ధర ఎలా ఉంది, భవిష్యత్తులో తగ్గుతుందా, పెరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. బులియన్ మార్కెట్లో పసిడి ధర మంగళవారం మరోసారి పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై రూ. 300 పెరిగి తులానికి 66,350 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 330 పెరిగి తులానికి 72,380కి ఎగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 66,400 ఉండగా 24 క్యారెట్ల బంగారం 72,430కి పెరిగింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 66,350 ఉండగా 24 క్యారెట్ల పుత్తడి 72,380కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి 66,500 ఉండగా 24 క్యారెట్ల బంగారం 72,530కి జంప్ చేసింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పసిడి రూ. 66,350 ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ 72,380 పలుకుతుంది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధర భారీగానే పెరిగింది. రూ. 100 పెరిగి ఢిల్లీలో కిలో 83,000కు ఎగిసింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 88,500 ధర పలుకుతుంది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.